కొత్త పన్ను విధానంలో కీలక మార్పు చేసింది కేంద్రం. స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 నుంచి 75,000కు పెంచింది. కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారికి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పింది. 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను లేదని చెప్పింది. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% పన్ను, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15% పన్ను విధించింది. In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటున్నారు. ఈ బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమేనన్నట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటున్నారు. ఈ బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమేనన్నట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటున్నారు. ఈ బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమేనన్నట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటున్నారు. ఈ బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమేనన్నట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.